జ్యోతిష శాస్త్రంలో సూర్యచంద్ర గ్రహణాలు చాలా ప్రత్యేకమైన సంఘటనలుగా పరిగణించబడతాయి. అయితే ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం త్వరలో సంభవించనున్నది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. వాటిలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్ర రాశులతో పాటు గ్రహణాలు కూడా రాశులపై ప్రభావం చూపుతాయి. చాలాసార్లు గ్రహణాలు కొన్ని రాశులకు చెందిన వ్యక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అదే సమయంలో కొన్ని రాశులకు గ్రహణం ఒక వరం కంటే తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏ రాశులకు అదృష్టాన్ని చేకూరుస్తుంది, ఎవరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న అంటే పాల్గొన మాసంలోని అమావాస్య తిథి రోజున మధ్యాహ్నం 2:20 ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య తిథి ముగింపు సాయంత్రం 6:16 జరుగుతుంది. అయితే సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా సూతక కాలం కూడా చెల్లదు. ఈ ప్రభావం 12 రాశులపై పూర్తిగా కనిపిస్తుంది. ఏ రాశుల వారికి సూర్యగ్రహణం అదృష్టం తెస్తుందో ఇప్పుడు చూద్దాం. మేషరాశి. ఈ సంవత్సరం ఏర్పడనున్న మొదటి సూర్యగ్రహణం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనం కొనాలనే కోరిక నెరవేరుతుంది. అంతేకాదు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కలుగుతాయి. కర్కాటక రాశి. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. డిపాజిట్ చేసిన మూలధనంలో పెరుగుదల ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి సూర్యగ్రహణం, శని సంచారం కలయిక శుభ సంకేతాలను తెస్తుంది. దీనివల్ల ఈ రాశి వారు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న కోర్టు కేసులలో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సీనియర్ అధికారులతో సమన్వయం పెరుగుతుంది. దీనివల్ల జీతం పెరగడంతో పాటు పదోన్నతి కూడా లభిస్తుంది. వీరు పెట్టుబడి పెట్టిన పాత పెట్టుబడులతో ప్రయోజనం పొందుతారు. పూర్వీకుల ఆస్తి పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యగ్రహణం మీనరాశిలో శనీశ్వర సంచారం మేషరాశి, వృశ్చిక రాశి వారిపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వీరు ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి.